నేషనల్ సైన్స్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జీవన్ దాన్ సివికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవయవ దాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ భానుప్రకాష్ మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అవయవ దానం ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలనే అంశాలను విద్యార్థులకు వివరించారు. సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరొకరి జీవితాల్లో వెలుగును నింపవచ్చని తెలిపారు. అనంతరం పలువురు అవయవ దాన రిజిస్ట్రేషన్ శిబిరంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అవయవ దానం అనేది ఒక్కరు అవయవ దానం చేయడం వల్ల 9 మంది పునర్జన్మ పొందే అవకాశం ఉంటుందండి. అంటే లివర్ బాధితులు కానీ, కిడ్నీ బాధితులు కానీ, ఒకవేళ వాళ్ళు డయాలిసిస్లో ఉంటే, లేదా హార్ట్ సంబంధించిన డిసీజెస్ ఉండి ఎండ్ స్టేజ్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు అవయవ దానం పొందితే, అవయవ దానం చేసిన వాళ్ళు కనుక ఆ అవయవాలు రెసిపియెంట్స్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పొందితే వాళ్ళకి పునర్జన్మని ప్రసాదింపజేసే మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జీవన్ దాన్ మరియు మోహన్ ఫౌండేషన్ అండి. అవయవ దానం గురించి ఎంత చక్కటి అవగాహన కలిగించి మాకున్నటువంటి అపోహలన్నిటినీ తొలగించడం జరిగింది. అందరినీ ఈ యజ్ఞంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మా చేత కూడా డిక్లరేషన్ తీయించుకోవడం జరిగిందనమాట. మేము కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పైగా సొసైటీ నుంచి వచ్చినటువంటి వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుని వారి వంతుగా అవయవ దానానికి వారి ప్రోత్సాహకాన్ని అందించారు.